ఇవ్వాలి, ఆ తర్వాత మాత్రమే ఏం చేశారన్న దానికి ఏం చేస్తారన్న దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఆర్బీఐ గవర్నర్, ఇది అనివార్యమని అందరికీ తెలుసు. ఇక అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పట్లో లేవు కాబట్టి వడ్డన షురూ అవుతుందని చెప్పి ఇప్పటికే సామాన్య ప్రజలకి, ఇదివరకు అంటే ఒక సామాన్య ప్రజలకి కొంత గ్రిప్ తక్కువ ఉండేది న్యూస్ మీద అయినా. ఇప్పుడు ఈ రోజున అరచేతిలో మొబైల్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా న్యూస్ అప్డేట్ సామాన్యుడు కూడా, పండిత పామరులందరూ కూడా మరి నేర్చుకుంటున్న పరిస్థితి, తెలుసుకుంటున్న పరిస్థితి. వడ్డన అయితే షురూ అయింది. అయితే ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి అయితే కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి కాబట్టి దీన్ని రాజకీయం చేయాలి అని రాజకీయ కోణాల్లో ఆలోచించే రాజకీయ పార్టీలను కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. కానీ పొదుపు మంత్రం ద్వారా దీన్ని అయితే కొంతవరకు అరికట్టవచ్చు. ఇక వడ్డనైతే షూర్ అయింది. ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు ఎంతో లాసులు అయితే నడిపాయి. మరి ఇప్పుడైతే వడ్డన షురూ చేసేటట్టుగా అవకాశం అయితే కనబడుతుంది. ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలై ఇప్పటికే సుమారుగా 75 రోజులైంది. ఇప్పటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగనప్పటికీ ప్రభుత్వం వాటిని భరిస్తూ వచ్చింది. అయితే యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు ఏ క్షణమైనా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంచలన ప్రకటన చేశారు. భారతదేశం మొత్తం దిగుమతుల్లో 6వ వంతు ఆ ప్రాంతం నుంచే వస్తూ ఉండగా ఎగుమతుల్లో 6వ వంతు అక్కడికే వెళుతున్నాయని చెప్పారు. దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే నిధుల్లో దాదాపుగా 40% ఎరువుల దిగుమతుల్లో, 40% గ్యాస్ సరఫరాలో, దాదాపు 60% ఆ ప్రాంతంలోనే ముడిపడి ఉన్నాయని, ఇది ఆ ప్రాంత పరిణామాలకు భారతదేశాన్ని ఎంతగానో గురి చేస్తుందని వివరించారు. ఇటువంటి వాతావరణంలో వేగంగా మారుతున్న అంతర్జాతీయ దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానం అత్యంత అనువైనదిగా, చురుకైనదిగా, వేగవంతమైనదిగా ఉండాలని ఆయన స్పష్టం చేయటం అయితే జరిగింది. ఇక తర్వాత మనకు తెలుసు కేరళ సస్పెన్స్ కథా చిత్రం నేడు సీఎం ఎంపిక. మరి కేరళలో కేసీ వర్సెస్ సతీష్ అనగా ఉంది. కేసీ వేణుగోపాల్కి మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చే ఛాన్స్ చేస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ, లేదంటే సతీశానికి ఇస్తుందా అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ మల్లగొల్లాలు పడుతుంది. ఫలితాలు విడుదలని దాదాపుగా 10 రోజులు కావస్తున్న సీఎంని ఎంపిక చేయడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. సీఎం విషయమై చర్చించేందుకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపుగా 40 నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా కూడా ముఖ్యమంత్రి పేరునైతే ఖరారు చేయలేదు. అయితే గురువారం కేరళ సీఎం పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. సిఎల్పి తీర్మానం మేరకు అధిష్టానం అందరితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం జాప్యాన్ని నిరసిస్తూ రాహుల్ ప్రియాంకలకు వ్యతిరేకంగా వాయనాడ్లోని కాంగ్రెస్ కార్యాలయం బయట కొందరు పోస్టర్లు అంటించారు. సీఎం ఎంపికపై జాప్యాన్ని ఇలాగే కొనసాగిస్తే వైనాడ్ నుంచి మరోసారి గెలవలేరని హెచ్చరించారు. కేసీ వేణుగోపాల్ను సీఎంగా ఖరారు చేస్తే కేరళ ప్రజలు ఎప్పటికీ క్షమించారని తెలిపారు. ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ను కోరుకుంటుండగా గ్రౌండ్లోని క్యాడర్ మిత్రపక్షాలు వీడీ సతీష్ను సీఎంగా కోరుకుంటున్నారు. హైకమాండ్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సతీష్కే మెండుగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నాయకుల కంటే కూడా క్రింది స్థాయి క్యాడర్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. క్రింది స్థాయి క్యాడర్ ఏదైతే కోరుకుంటున్నారో మరి పైన కూడా అధిష్టానం కూడా అదే చేసే అవకాశం ఉంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ని ఏదో రకంగా మరి బుజ్జగిస్తారు. వీడి సతీష్కి అయితే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పి మరి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. వరికి కనీస మద్దతు ధర పెంపు క్వింటాకు 72 రూపాయలు పెంచిన కేంద్రం. ఇది నిజంగా స్వాగతించాలి. పాపం రైతులు పంట పండించి మనందరికీ కూడా అన్నం పెట్టే రైతు ఇప్పటికీ కూడా దళారుల చేతితో మోసపోతూ ఉండడాన్ని, మరి దళారులు చేసే మోసానికి గురి కాబడుతూ ఉంటాను ఇప్పటికి కూడా మనం క్షమించలేము. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తాడు, కానీ కనీసం మద్దతు ధర లేకపోవడం అనేది చాలా ప్రాబ్లం. ఇప్పుడైతే 72 రూపాయలు మద్దతు ధర పెంచడం అనేది రైతులకి చాలా చాలా మరి
రిలీఫ్నిచ్చే అంశంగా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా వానాకాలం ఖరీఫ్ సాగుల్లో నిమగ్నమైన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రింబవళ్ళు మట్టితో మల్ల యుద్ధం చేస్తూ దేశానికి అన్నం పెడుతున్న కర్షకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలనే సదుద్దేశంతో ఏకంగా 14 పైగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను చారిత్రాత్మక స్థాయిలో సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భారతీయుల ప్రధాన ఆహారమైన వరి సాగులో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లో పండే ధాన్యానికి దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. క్వింటా వరకు కనీస మద్దతు ధర ₹72 పెంచి 2441 చెల్లించాలని నిశ్చయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధర ₹4023 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంట సాగులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి వెన్నుముగ్గా నిలుస్తున్నాయి. వాతావరణ ప్రతికూలతను సైతం తట్టుకుని పత్తి పండించే రాష్ట్రాలు రైతుల కోసం కనీ విని ఎరుగని రీతిలో మధ్యంతర పత్తికి క్వింటాలకు 8267 లాంగ్ స్టేబుల్ పొడవు గింజ పత్తికి అయితే ఏకంగా 8667 మద్దతు ధర కేంద్రం ప్రకటించింది. దీనివల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్ల ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక భద్రత చేకూరనుంది. ఇక అదేవిధంగా పప్పు దినుసులు, చిరుధాన్యాలకు కూడా చాలా పెద్ద బీట వేస్తుంది కేంద్రం. దేశ ప్రజల ప్రోటీన్ల లోపాన్ని నివారించే పప్పు ధాన్యాల సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్రం వేసిన అడుగులు వర్షాధారిత ప్రాంతాల రైతులకు వరంలాగా మారాయి. కందులు, పెసర్లు, మినుములు వంటి పప్పు దినుసుల సాగులో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ రాష్ట్రాలు రైతులను మరింత ప్రోత్సహించే దిశగా కందులకు క్వింటాలకు 8450, పెసర్లకు గరిష్టంగా 8780, మినుములకు 8200 చొప్పున ఆకర్షణీయమైన మద్దతు ధర నిర్ణయించారు. దీనికి తోడు వాతావరణ మార్పును తట్టుకుని అతి తక్కువ నీటితో పెరిగే చిరుధాన్యాలైన సజ్జలను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అత్యధికంగా పండిస్తూ ఉన్నారు. ఇక ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశంలోనే వంట నూనెల దిగుమతుల భారాన్ని తగ్గించి విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేసే దిశగా నూనె గింజల మద్దతు ధరను కేంద్రం అనూహ్యంగా పెంచడం వ్యవసాయ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం. ఏదేమైనా రైతులకైతే ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అని ప్రచురించడం జరిగింది. ఇక తదుపరి పోలీసుల విచారణకు బండి భగీరథ్ డుమ్మా, 15న వస్తానని ఈమెయిల్. మరిన్ని సెక్షన్లను జోడించిన పోలీసులు రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు నేడు హైకోర్టులో భగీరథ్ పిటిషన్పై విచారణకు అవకాశం ఉంది. ఎందుకంటే తను బెయిల్ కోరుకుంటూ మరి పిటిషన్ అయితే వేశారు. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తుంది. మరి ఇందులో భాగంగా విచారణకు రావాల్సిన భగీరథ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు ముందు విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. అయితే సమయం గడిచినప్పటికీ కూడా భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు పోలీసులు జోడించారు. BNS 74-75తో పాటు సెక్షన్ 5 రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాల నుంచి రెండోసారి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ అయితే చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి ముందుగా ప్లాన్ చేసే లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్